అందరు కూడా నమస్కారం సార్. అయితే ఈ ప్రాజెక్టు నూతనంగా కడుతున్న ప్రాజెక్టు ఉద్దేశించి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేండుపూరి నుంచి ఈ పూసుకొండ నుంచి కచ్చాయి ఇలా ఆనుకొని పార్వతీ నగర్కి ప్రాజెక్టు కట్టబడుతుంది అని చెప్పేసి తెలియపరిచారు. ఓకే, బాగుంది. మా గిరిజనుల దగ్గరికి మాకు ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మేము కూడా ఎంతో ఆశపడుతున్నాము దానికోసం. ఓకే, కానీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజల్ని న్యాయం చేయకుండా అన్యాయం చేసి వెళ్తే మాత్రం సార్ మేము మొన్న చేసింది కన్నా ఇంకా కొంచెం చాలా గట్టిగానే మేము కూడా పోరాడతాము. మీరు ఇచ్చిన హామీలు కూడా మీరు ఏమన్నారంటే మాకు మీరు రాసి ఇవ్వండి మీ డిమాండ్స్ మేము కలెక్టర్ దగ్గరికి మా ఎండి గారి దగ్గరికి తెలియపరుస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మేము డిమాండ్స్ కూడా రాసేసి ఇచ్చాం సార్. మీకు ఏంటంటే ఇల్లుకి ఇల్లు సార్, అలాగే భూమికి భూమి కూడా, అలాగే అక్కడ ఉన్న మారు చెట్లు ఈ చెట్లు ఏమైనా నాటుకున్న చెట్లుకి కూడా దానికి కూడా విలువ కట్టేసి ఇవ్వాలని చెప్పేసి కూడా రాసి ఇచ్చాను సార్. అలాగే గ్రామానికి మాకు కట్టించిన గ్రామానికి రెవెన్యూ ల్యాండ్ అయి ఉండాలి సార్, జన్కో ల్యాండ్ కాకుండా రెవెన్యూ ల్యాండ్ అయి ఉండాలి సార్. అలాగే అనేసి మాకు ఇంటికి ఒక ఉద్యోగము ఖచ్చితంగా మాకు ఉద్యోగం కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్స్ అన్నీ కూడా మీ చేతిలోకి పెట్టడం కూడా జరిగింది సార్. మీరు కూడా మా ఎండి గారిని అలాగే కలెక్టర్ గారి చేతిలోకి మేము పెడతాం బాబు. ఈ డిమాండ్స్ అన్నీ కూడా మా చేతిలో నుండి నెరవేరడం కాదు, మా ఎండి గారి నుంచి కలెక్టర్ నుంచి ఇవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి కూడా మీరు తెలియపరచడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇది మనకు న్యాయం జరగాలి, న్యాయం జరిగితేనే మనం దీన్ని కూడా అందరు కూడా అనుమతి ఇవ్వడానికి కూడా అది నా ఉద్దేశం కాదు. మొత్తం అందరూ కూడా ఈ యొక్క 5 గ్రామాల నుంచి కూడా మొత్తం ఏదైతే నష్టపోతున్నామో మనం అందరం కూడా మనకి న్యాయం జరిగితేనే దీనికి అనుమతి ఇవ్వడానికి కూడా మనం ముందుకెళ్దాం. మనకు కానీ న్యాయం జరగకుండా అన్యాయం జరిగిందంటే మాత్రం మనం దీనికి ఎటువంటి ఈ యొక్క అనుమతిని ఇవ్వడానికి అయితే ఒప్పుకోవడానికి జరగదు అని చెప్పేసి అందరికీ కూడా నేను అందరి ముందు కూడా ఈ సభాముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మన చీఫ్ గెస్ట్ సిఈ గారికి, ఎస్సీ గారికి, ఉపఎస్సీ గారికి, మిగతా ఎగ్జిక్యూటివ్స్ అందరికీను, అలాగే పూసుకొండ గ్రామ కాపర్స్ అందరికీను నా యొక్క నమస్కారాలు. మేము ఆ రోజు కేంద్రంలో మేము డిమాండ్స్ మాత్రమే ఇచ్చాం. మేము 13 డిమాండ్స్ ఇచ్చాం. వినండి మరి చెప్తా వినండి, ఆయన మాట వినండి, అలాగే ఎవరు మాట్లాడద్దు. ఈశా కమిటీ మెంబర్స్ మహారాజ్కి, మనోజ్కి, మిగతా అందరికీ నమస్కారాలు. ఆ రోజు మేము డిమాండ్స్ మాత్రం ఇచ్చాం, మేము ఒప్పుకోలేదు. అయితే ఇంతవరకు 1.5 years నుంచి మీటింగ్ జరుగుతున్నా ఎక్కడ భోజనాలు పెట్టలేదు. కాబట్టి నేను ఎస్సీ గారిని అడిగాను, సార్ కార్తీక మాసం వచ్చింది భోజనం పెట్టండి సాధారణంగా అన్నాను. నేను అడిగితే వాళ్ళు పెట్టారు, అంతేగాని ఇవాళ భోజనం పెట్టడం చుట్టుకున్నారు మూసుకున్నారు కాదు. కార్తీక మాసం వచ్చింది కదా సార్ భోజనం పెట్టమన్నారు. అయితే చికెన్ కావాలంటే చికెన్ కావాలి సార్ అన్నాను. సార్ కూడా ఒప్పుగా చికెన్కు భోజనం పెట్టారు, 150 రూపాయలు భోజనం పెట్టారు. తర్వాత మా 13 డిమాండ్స్ ఏంటంటే మేము 70 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న వెంకటరావు నాన్న ఒక 6 జైల్లో పెట్టారు. అక్కడ భూమి చేసుకున్నాం, జైల్లో పెట్టి భారత జైల్లో పెట్టి వాళ్ళని జైల్లో ఉంటే బెయిల్లో మా పెద్దనాన్న లాయర్ వేసకుడు అయితే బెయిల్ మీద తీసుకొచ్చారు. అప్పుడు భూములు చేసుకుంటే 2 ఎకరం 3 ఎకరం పట్టాలు ఇచ్చారు, తిరగతి పట్టాలు. అర్థమైందండి. అయితే అదే రాశాను నేను, 70 సంవత్సరాలు మేము ఇక్కడ పోతున్నాం కాబట్టి మా అందరికి కూడా న్యాయం జరగాలి. ఈ ప్రాజెక్టు వస్తే మన ఊరు కానీ మన జిల్లా కానీ మన దేశం బాగుపడుతుంది, కొంత ఉద్యోగాలు వస్తాయి అని చెప్తూ ఈ 70 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు ఎక్కడన్నా సరే ఎక్కడ పని చేసుకున్నా సరే ముందు వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ అదే. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే భూమి పోతుందో, ఎవరైతే 23 భూమి పోతుందో అలాగే కాంపన్సేషన్ 100% ఇవ్వాలి అని రాశారు. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న చిన్న ఇల్లులకి వాళ్ళు కట్టుకున్నారు, ఎంతమంది అప్పులు చేసి కట్టుకున్నారు, ఆ ఇల్లులకి డబ్బులు ఇవ్వాలి, అది రాశారు. తర్వాత ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఇస్తూ మిగతా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని రాశాం. అది నా జెరాక్స్ కాపీలో చూపిస్తాను మీకు. తర్వాత మాకు మీరు కోళ్ళు కట్టిన తర్వాత మేము చెప్పిన ఏరియాలో కోళ్ళు కట్టి ఇవ్వమని చెప్పాం. మాకు పూసుకోండి ఇవ్వండి, లేదా చేండు కావాలి ఇవ్వాలి అది చెప్పలేదు. మేము చెప్పిన ఏరియాలో మాకు ఇవ్వండి, అక్కడే మాకు ఇల్లు కట్టివ్వండి అని. అది 5వ పాయింట్. ఇల్లు కట్టిస్తూ మాకు సీసీ రోడ్లు అన్నీ వేస్తారు, వాటర్ ఫిల్టర్ ప్లాంట్ కూడా ఇవ్వమని అడిగాం. తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్ అడిగాం, ఒక హాస్పిటల్ అడిగాం, తర్వాత ఒక
మీటింగ్ కళ్యాణ మండపం అడిగాం. ఇవన్నీ డిమాండ్స్ మొత్తం 13 డిమాండ్స్ ఇస్తూ కింద ఒక మ్యాటర్ రాశాను. ఈ డిమాండ్స్కి మీరు ఒప్పుకున్నట్టుగా కలెక్టర్ గారితో హామీ పత్రం ఇస్తేనే అప్పుడు అన్ని గ్రామాల సమక్షంలో మీటింగ్ పెట్టి అప్పుడు మేము ముందుకు వస్తామని చెప్పాం. కానీ మేమేదో ఒప్పుకోలేదు. అలాగనే పెట్టి మీరు గ్రామస్తులు సంతకాలు పెట్టారు. ఇవి మా డిమాండ్స్ అని ఉంటుంది కావాల్సి పైన డిమాండ్స్ సేండూరు గ్రామస్తులు డిమాండ్స్ హెడ్డింగ్ పెట్టాం. అలా రాసి మేము సార్కి ఇచ్చాం. జన్నుకు అధికారి హెడ్డింగ్ కూడా జన్నుకు అధికారులుగా రాసాం. కలెక్టర్ గారికి కూడా ఇవ్వలేదు. అయితే అది జరిగింది. అది ఎంతవరకు అనేది వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏం చేస్తారు, రేపు ఎంఆర్ గారు వస్తున్నారు మా ఊరు. రేపు ఎంఆర్ గారు చెప్తారు ఏంటి అనేది, కలెక్టర్ గారు ఏం చెప్పారు, అక్కడ నాగలక్ష్మి ఎండి గారు ఏం చెప్పారు, అది రేపు ఎంఆర్ వస్తారు. కొంచెం మీరు కూడా రండి మాట్లాడదాం. అన్ని గ్రామాలకు వస్తారు, అది కదా సేండూరు గ్రామానికి వస్తారు. మరి నాకు వచ్చిన మెసేజ్ మీ గ్రామానికి వస్తామన్నారు. నేను చెబుతాను. అది అది అన్నమాట. అది మేము పెట్టాం. భూసుకుంట గ్రామం అందరూ వినండి. ఎవరు ఒప్పుకోలేదు. డిమాండ్స్ కలెక్టర్ గారు మనకి హామీ పత్రం ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఈ ఊరే కాదు చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా అందరికి ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్లో మనం అన్నట్టుగా మనం చెప్పినట్టుగా ఎవరికి న్యాయం జరగలేదు. యాక్చువల్గా 40% ఎస్టీ సభ్యులకి జాబులు ఇవ్వాలి. అసలు ఎక్కడే సరే ఏ కంపెనీ స్టార్ట్ చేస్తే. కానీ ఈ ఫస్ట్ అప్పుడు అమ్మ మాకు పుట్టలేదు, మాకు తెలియదు. బ్రిటిష్ గవర్నమెంట్లో జరిగింది. కాబట్టి ఈసారి మనకు అన్యాయం జరగకూడదని ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు సిఈ గారు. ప్రతి ఊరికి మన 3 ఊర్లు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మీటింగ్లు పెట్టి మన డిమాండ్ మీకు వాళ్ళు డిమాండ్స్ అడుగుతున్నారు. సార్లు కూడా మీ డిమాండ్స్ ఇవ్వండి అంటున్నారు. డిమాండ్స్ ఇస్తే కదా వాళ్ళు బయట పంపిస్తారు. మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళ ఏపీ జనకు ఎండి గారు నాగలక్ష్మి మేడం ఐఏఎస్ గారు పంపించారు. ఆ ఎండి గారు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వస్తుంది. కలెక్టర్ నుంచి మాకు అప్పుడు అది మీద వస్తుంది. ఇదే జరిగింది. కాబట్టి మీ డిమాండ్స్ ఏమున్నాయో ఇవ్వండి, పర్లేదు, తప్పలేదు. డిమాండ్స్ ఇస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు డిమాండ్స్ అనే మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది బాగానే ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళ ఊరికే కదా ఇది ఎఫెక్ట్ అవుతుంది. డిమాండ్ కనుక వాళ్ళు చెప్తున్నారు. మేము ఎందుకంటే మేము మీ దగ్గర ఇప్పుడు డిమాండ్స్ మీరు చెప్తే మీరు కలెక్టర్ గారికో లేకపోతే ఎంఆర్ఓకో ఎవరికి తీసుకెళ్ళి మీరు మేము ఇంతకుముందే వాళ్ళకి లెటర్లు పెట్టాము. ఎవరికి ఎంఆర్ఓకి పెట్టాము, పిఓకి పెట్టాము, అటు కలెక్టర్కి పెట్టాము. అయినా సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళిపోయింది. మరి ఈ పాలి డిపార్ట్మెంట్కి కూడా పెట్టాము. మరి ఇంతే ఎన్ని మా డిమాండ్స్ అంతా వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు రాకుండా మీకేడా మేము ఒప్పుకోవాలి. మేము డిమాండ్స్ వాళ్ళు పెట్టేది వాళ్ళు ఏం చేశారు, మీకు భయపడి రావట్లేదు. వాళ్ళు రావాలి కదా. మేము ఎప్పుడు పెట్టాము అది మా సొంత డబ్బులు పెట్టుకొని సార్కిలు పెట్టుకొని వెళ్ళాము. అప్పుడు బంధు కూడా వెళ్ళింది. మా డిమాండ్ల కోసం మేము అక్కడ పెట్టాము. మరి వాళ్ళు ఎందుకు కథ రావట్లేదు? మీరే అర్థమాట మీరే ఈరోజు కలుపుతారు, మళ్ళీ రేపు లేదు ఎల్లుండి మళ్ళీ మీరే కనిపిస్తున్నారు తప్ప మా పై అధికారులు రావట్లేదు. వాళ్ళు రావాలి. వాళ్ళ సమస్య మా డిమాండ్స్ మేము చెప్తాం. తప్పకుండా వాళ్ళు కూడా మీ గ్రామానికి వస్తారు. మీతో పాటు ఇలాగే వాళ్ళు ఉండాల్సిన టైం అంతా ఉంటారు. ఇప్పుడు మనకి అడిగే హక్కు ఉంది, అడగండి, తప్పలేదు. అందరితో మాట్లాడిన తర్వాతే అది కూడా మీకు నెరవేరుస్తుంది. అది నేను చెప్పి మీరు నమ్మండి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మొదలైంది. యాక్చువల్గా సోమవారమే రావాలి వాళ్ళు. అనుకోకుండా మళ్ళా కలెక్టర్ గారి దగ్గర అదే సార్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మేము లెటర్లు పెట్టాము. ఇప్పుడు మీరు అక్కడే కన్నం పెడుతున్నాం. ఇప్పుడు ఎలక ఏం చేస్తుంది, పొలం చేసాం. పొలం గట్లనే కన్నం పెడుతుంది ఎలక. కానీ గట్లనే కన్నం పెట్టింది అనుకుంటే మా మధ్య అంతా ఇప్పుడు తినేస్తుంది. మేము ఎలక అనుకుంటాం. ఈ చేనంతా మొత్తం పోద్ది. అప్పుడు ఏం చేయాలి? అలాగే జరుగుతుందని మాట అవుతుంది. బాగానే ఉంటుంది. ఏ సంపద ఉందో కూడా తెలియటండి. మాకేం తెలుస్తుంది? ఆ సంపద దేనికి ఉపయోగపడుతుంది కూడా తెలియటండి. అలాగే జరుగుతుంది. ఏం లేదు సార్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను, అలాగే సార్లందరికీ కూడాను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు